హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ప్రపంచ ఇంధన సంక్షోభ నేపథ్యంలో భారతదేశంలో గ్యాస్ వినియోగదారులకు సంబంధించిన కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇవి మే 1వ తేదీ నుండి ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీలు మరియు వినియోగదారులకు సూచించింది. ఈ వీడియోలో కొత్త నియమాలను స్పష్టంగా వివరించబోతున్నాను. మొత్తం 5 కీలక మార్పులు తీసుకువచ్చారు మరియు వాటిని ఒక్కొక్కటిగా సులభంగా అర్థమయ్యేలా చెప్తాను. అదేవిధంగా తాజా సమాచారం ప్రకారం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగినట్టు తెలుస్తుంది. దాని వివరాలు కూడా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో మొదటిగా డిజిటల్ బుకింగ్ విధానం. ఇకపై గ్యాస్ బుకింగ్ పూర్తిగా డిజిటల్ రూపంలోకి మార్చబడింది. అంటే గ్యాస్ వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళవలసిన అవసరం లేకుండా తమ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుండి మిస్డ్ కాల్ ఇవ్వడం లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపడం ద్వారా సులభంగా సిలిండరు బుక్ చేసుకోవచ్చు. రెండోది భద్రతకు సంబంధించిన డెలివరీ అథెంటికేషన్ కోడ్. సిలిండర్ డెలివరీ సమయంలో వినియోగదారుడి మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ కోడ్ను డెలివరీ బాయ్కు చెప్పిన తర్వాతే సిలిండరు మీకు అందజేస్తారు. దీంతో తప్పుగా ఇతరులకు డెలివరీ అయ్యే అవకాశం తగ్గుతుంది. మూడోది బుకింగ్ల మధ్య గ్యాప్. పట్టణ ప్రాంతంలో ఒకసారి గ్యాస్ బుకింగ్ చేసిన తర్వాత మళ్ళీ బుక్ చేయాలంటే కనీసం 25 రోజులు గ్యాప్ ఉండాలి. గ్రామీణ ప్రాంతంలో ఈ గ్యాప్ 45 రోజులుగా నిర్ణయించారు. దీని ప్రధాన ఉద్దేశం బ్లాక్ మార్కెట్ను అరికట్టడం. నాలుగోది ఎల్పిజి మరియు పిఎన్జి కనెక్షన్లపై నియంత్రణ. ఒకేసారి 2 కనెక్షన్లు వినియోగించుకోవడానికి అనుమతి లేదు. అంటే వినియోగదారులు ఎల్పిజి లేదా పిఎన్జిలో ఏదో ఒక దాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఐదోది ఈకేవీసీ తప్పనిసరి. వినియోగదారులు తమ ఆధారు లేదా బయోమెట్రిక్ వివరాలతో ఈకేవీసీ పూర్తి చేయకపోతే గ్యాస్ బుకింగ్ చేయడం సాధ్యం కాదు. అలాగే సబ్సిడీ కూడా నిలిపివేయబడుతుంది. కాబట్టి వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయడం చాలా అవసరం. ఈ నిబంధనల ద్వారా వినియోగదారులకు భద్రత పెరగడంతో పాటు సరఫరా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల విషయానికి వస్తే కోల్కతా, ఢిల్లీ, పట్నా వంటి నగరాల్లో 19 కేజీల సిలిండర్ ధరలు సుమారు 2,300 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు చేరాయి. మరియు ఒక్కసారిగా 920 రూపాయల నుండి 930 రూపాయల వరకు పెరుగుదల నమోదైనట్లు సమాచారం. ఇదే ధోరణి తెలుగు రాష్ట్రాల్లో కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. కాబట్టి కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు ఇది కొంత భారంగా మారింది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైప్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్లను ప్రోత్సహిస్తూ సుమారు 10 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. పిఎన్జి కనెక్షన్ తీసుకోవాలనుకుంటే ఎల్పిజి కనెక్షను రద్దు చేయాల్సి ఉంటుంది. అలాగే 2,400 రూపాయల మొత్తాన్ని 6 విడతలుగా సహాయం అందించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ త్వరలో వచ్చే అవకాశం ఉంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.